ఈస్ చైతు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ న్యూఢిల్లీ. ప్రజెంట్ వచ్చేసి నేను న్యూఢిల్లీలో ఉన్నాను అండ్ మనం న్యూఢిల్లీ నుంచి రిషికేశ్ అయితే స్టార్ట్ అవబోతున్నాం. ఇక్కడ నుంచి నాకు రిషికేశ్ వచ్చేసి 280 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇటువంటి లేట్ చేయకుండా రిషికేశ్ అయితే స్టార్ట్ అయిపోదాం. చలో. రిషికేశ్ కి మ్యాప్ కూడా పెట్టేశాను, కనిపిస్తుంది కదా. 4 hours 36 minutes అయితే చూపిస్తుంది మనకి. 4:24కి అయితే రీచ్ అవుతానని చూపిస్తుంది. అండ్ ఇదైతే నేను ఉంటున్న హోటల్. ఇక్కడ నేను మయాపూరికి దగ్గరలో తీసుకున్నాను. మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. స్వామి శరణమయ్యప్ప. లెట్స్ గో. ठीक है भैया. ओके भैया. ठीक है भैया. फिर मिलते हैं हाँ नेक्स्ट टाइम. ఓకే भाई. ఏదో వచ్చి రాని హిందీతో మేనేజ్ చేస్తున్నాను. చలో మనం వెళ్ళిపోదాం. నేను మయాపూరికి దగ్గరలో అయితే తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఢిల్లీలో లంబా ఎంటర్ప్రైజెస్ అని షోరూమ్ ఒకటి ఉంది. ఆ షోరూంలో మనకి చిన్న సర్వీసింగ్ ఉంది, అది చేయించుకుందామనేసి తీసుకున్నాను. వాడు చూడండి ఎలా వచ్చాడో. అలా వస్తారు ఢిల్లీలో, మామూలుగా ఉండదు. ఇక్కడ మనం యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ అసలు ఢిల్లీలో మామూలుగా ఉండదు ట్రాఫిక్. ఎక్కడికి వెళ్ళాలన్నా, నువ్వు 10 kilometers వెళ్ళాలన్నా మినిమం ఒక 40 minutes అయితే చూపిస్తుంది. ముందర రైట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చాలా హోటల్స్ ఉంటాయి, ఒక్క హోటల్ అనే కాదు, ఢిల్లీలో బొచ్చాడు హోటల్స్ ఉంటాయి. ఎక్కువ హై రేంజ్ వాళ్ళకి పండగ ఇక్కడ. అన్ని 5-star hotels ఉంటాయి. హై రేంజ్లో కావాలనుకునే వాళ్ళకి ఇక్కడ హోటల్స్ అయితే చాలా బాగుంటాయి. ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. మీ వెనకమాల నుంచి ఎవడొచ్చి తగులుతాడా అని భయం వేస్తుంది. చిన్నగా చూసుకొని పోవాలి, ఎందుకంటే సైడ్ ప్యానియర్స్ ఉన్నాయి నాకు. నేను అసలు సిటీలోకి రాకూడదు అనుకుంటాను, అదేంటో నా పని అంతా సిటీలోనే ఉంటుంది. ఫ్యూల్ 10 చూపిస్తుంది రేంజ్. మనం ఫ్యూల్ స్టాప్కి అయితే ఆగాలి. నిన్న సర్వీసింగ్ చేయించాను, వాళ్ళు కొంత ఫ్యూల్ అయితే తీశారు, నేనే తీయమని చెప్పాను. ఢిల్లీలో ఇక్కడ సర్వీసింగ్ అయితే చాలా బాగా చేస్తారు, బట్ పార్ట్స్ అనేవి ఇక్కడ కూడా అవైలబిలిటీలో లేవు. హిమాలయ 450కి నాది 2025 మోడలే కాబట్టి కొత్త మోడల్ అనేసి పార్ట్స్ అవైలబిలిటీలో లేవు అనేసి చెప్పారు వాళ్ళు. ఇక్కడ చూడండి ట్రాఫిక్ మామూలుగా లేదు. నేను 2 kilometersలో లెఫ్ట్ అయితే తీసుకోవాలి మళ్ళీ. ఓవరాల్ చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి. ఫోర్ లైన్ హైవే మీద ఏంట్రా బాబు ఇంత ట్రాఫిక్ ఉంది. నా దాంట్లో ఫ్యూల్ రేంజ్ వచ్చేసి 7 చూపిస్తుంది. నేను ఇప్పుడు హైవే మీద ఉన్నాను. ఎక్కడైనా పక్కకి తీసుకొని ఫ్యూల్ స్టాప్కి అయితే ఆగాలి. ఇక్కడ ఢిల్లీలో అయితే కన్ఫామ్గా సిగ్నల్స్ అయితే ఫాలో అవ్వాలి, లేదంటే ఎవడో ఒకడు వచ్చి గుద్దేస్తాడు. నేను ఎందుకు చెప్తున్నానో మీకు ఈ ట్రాఫిక్ చూస్తేనే అర్థమై ఉంటుంది. హారన్ సిగ్నల్ రెండు అయితే కన్ఫామ్గా మనం మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే మనం హారన్ అనేది, సిగ్నల్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ బ్యాక్ సైడ్ మిర్రర్స్లో చెక్ చేసుకొని మనం క్రాసింగ్ అయితే చేయాలి. మనకి ఫస్ట్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. జై శ్రీరామ్. మనం ఇప్పుడు ఢిల్లీ బార్డర్లో నుంచి హర్యానా బార్డర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. నేను ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు బోర్డు మీద హర్యానా అని మెన్షన్ చేశారు. ఇప్పుడు నేను హర్యానా స్టేట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను ఢిల్లీలో నుంచి. అండ్ మనం రిషికేశ్ వెళ్ళాలంటే కొంచెం దూరం వరకు స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళి రైట్ అయితే తీసుకోవాలి మనం. చలో మళ్ళీ లేట్ లేకుండా స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ చిన్న వాటర్ బ్రేక్ కోసం అయితే ఆగాను. ఒక 40 kilometers అయితే రైడ్ చేసుకుంటూ వచ్చాను. ఈ ఎండ దెబ్బకి ఫోన్ కూడా హీట్ ఎక్కుతుంది. ఐఫోన్ కదా, మొత్తం ఇది టెంపరేచర్ హీట్ ఇష్యూ అని చూపించింది ఇప్పుడు దాకా. అందుకే ఆగాల్సి వచ్చింది సగం. మన మ్యాప్ లేకపోతే కష్టం. అండ్ నేను కార్ ప్లే కూడా ఆర్డర్ పెట్టుకున్నాను, వస్తుంది డైరెక్ట్ డెహ్రాడూన్కి వస్తుంది. డెహ్రాడూన్లో ఫిక్స్ చేయించుకుంటాను నేను కార్ ప్లేని.
నాకు ఇబ్బందిగా ఉంది మ్యాప్ పెట్టుకోవడానికి వాటికి. ఢిల్లీలో నుంచి హర్యానా బార్డర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను. నియర్లీ ఒక 35 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను. మనం ఇప్పుడు హర్యానా స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసి హర్యానా స్టేట్. ఇప్పుడు మనకి స్టేట్ స్టార్టింగ్లోనే చూడండి వైన్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ మందు రేట్లు అయితే చాలా తక్కువ, ఆల్కహాల్ రేట్స్ హర్యానాలో. ఎక్కువగా మనకి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా చేసుకుంటూ ఉంటారు. పోలీసులు చూసారంటే కోటింగే తీసుకుపోయేవాడికి. అండ్ ఇక్కడ నుంచి నాకు ఒక 230 కిలోమీటర్స్ అయితే ఉంది. నేను చిన్నగా వెళ్తున్నాను, మనకి అంత తొందర ఏం లేదు, అందుకే మనం చిన్నగా వెళ్తున్నాం. మనం ఇప్పుడు నేషనల్ హైవే 44 మీద అయితే ఉన్నాము. మనకి ఇప్పుడు ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ చేయబోతున్నాం. మనకి 200 మీటర్స్లో టోల్ గేట్ అయితే ఉంది. ఇది వచ్చేసి మన ఫస్ట్ టోల్ గేట్. ఇక్కడ బైక్స్కి టోల్ అయితే ఉండదు, ఇది ఎక్స్ప్రెస్ హైవే కాదు కాబట్టి మనకి బైక్స్కి టోల్ అయితే ఛార్జ్ చేయరు. ఓన్లీ ఎక్స్ప్రెస్ హైవేస్ మీద, అది కూడా కొన్ని చోట్లే మనకి టోల్ అయితే తీసుకుంటారు ఎక్స్ప్రెస్ హైవేస్ మీద. బాబాయ్కి తెలుగు రాదు, బాబాయ్ అని పిలిచినా కూడా రాంగ్ రూట్లో వస్తున్నాడు. నాకు ఇక్కడి నుంచి నియర్లీ ఇంకొక 200 or 190 కిలోమీటర్స్ ఉంటుంది రిషికేష్కి. నేను మ్యాప్ కూడా డైరెక్ట్గా రూమ్కే పెట్టేశాను. అండ్ ఎక్కడైనా ఫుడ్ బ్రేక్ తీసుకుందామనేసి అనుకుంటున్నాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు. డైరెక్ట్గా నిద్ర లేచిందే 10:30కి, ఇంకా డైరెక్ట్గా స్నానం చేసేసి రైడ్ అయితే స్టార్ట్ చేశాను. మనకి ముందర చూడండి ఏదో ఇన్సిడెంట్ అయింది, చిన్న ఇన్సిడెంట్, అందుకే ఇటు రోడ్ అయితే బ్లాక్ చేశారు. ఇటు డైవర్షన్ అనుకుంటా, ఇటు మనం డైవర్షన్ తీసుకోవాలి. మొత్తం ఏదో తగలబడుతుంది లారీ. అసలు చూడండి ఎంత పొగ వస్తుందో, వెహికల్ మొత్తం తగలబడిపోయింది. ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది ఇక్కడికి. అసలు చూడండి ఎంత పొగ ఉందో, ఒక వెహికల్ మొత్తం కాలిపోయింది ఇక్కడ. చూడండి ఇంకా ఫైర్ అనేది బర్న్ అవుతానే ఉంది, ఫైర్ ఇంజన్ వచ్చినా కూడా. లారీ ఇది, చిన్న లారీ. ఓ షెట్ పాపం. అసలు చూడండి పొగ ఎట్లా ఉందో. బో అతను మొత్తం మండిందాకా చూసుకోలేదు అనుకుంటా. అండ్ మనకి ఒక్కసారి అది లారీలోకి ఇన్స్టాల్ చేసిన తర్వాత తీయాలంటే మనుషులు కావాలి, అందుకే అతను పాపం లారీ అనేది ఇదైపోయింది. మనకి 100 మీటర్స్లో టోల్ గేట్ అయితే ఉంది. మనకి ఇది వచ్చేసి సెకండ్ టోల్ గేట్ క్రాసింగ్ అనమాట. మనకి ఇది వచ్చేసి సెకండ్ టోల్ గేట్ క్రాసింగ్. ఇక్కడ కూడా బైక్స్కి అయితే ఛార్జ్ చేయరు. వాడు చూడండి సిగ్నల్ లేకుండా ఎలా వస్తున్నాడు. ఇక్కడ మనం రైట్ అయితే తీసుకోవాలి. సిగ్నల్ పడింది అందుకే ఆగాను. ఇక్కడ నుంచి మనకి హరిద్వార్ వచ్చేసి 120 కిలోమీటర్స్ ఉంది. హరిద్వార్ నుంచి మనకి రిషికేష్కి జస్ట్ 23 కిలోమీటర్సే. నియర్లీ ఒక 140 కిలోమీటర్స్ ఉంది నాకు ఇక్కడ నుంచి. ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఇక్కడ ఎక్కడైనా ఫుడ్ బ్రేక్ ఆగుదాం అనేసి అనుకుంటున్నాను. ఇక్కడ ఎక్కడైనా మంచి ఫుడ్ దొరికితే మనం తినేద్దాం. మనకి నేషనల్ హైవే 334 అయితే క్లోజ్లో ఉంది, అందుకే మనం ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. 300 మీటర్స్లో మనం ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో, మొత్తం కార్స్ అన్నీ జామ్ అయిపోయినాయి. ఇక్కడ చిన్నగా వెళ్తున్నారు అందరూ, చిన్న రోడ్ అనుకుంటా ఇదంతా. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్
ఇది మొత్తం వన్ వే రోడ్డు, అందుకే వెహికల్స్ అనేవి చిన్నగా వెళ్తున్నాయి. హైవేలో నుంచి వన్ వే రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాను. మళ్ళీ మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి హైవే అయితే వస్తుంది. ఈ ట్రాఫిక్ కొంచెం దాటుకొని వెళ్తే మనం హైవేలోకి అయితే రీచ్ అయిపోతాం. మనకి ఇక్కడ ఎక్కువగా టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ గోమాతని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అంటే మనోళ్ళు పూజించారని కాదు, మనోళ్ళు ఫెస్టివల్స్ టైమ్స్ అలాంటి టైంలోనే పూజిస్తూ ఉంటారు. ఇక్కడ అలా ఏం ఉండదు. ఇక్కడ వీళ్ళకి గోమాత అంటే తల్లితో సమానం. ఇక్కడ మనం రైట్ అయితే తీసుకోవాలి, స్లైట్ రైట్. మళ్ళీ మనం హైవేలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ముజఫర్నగర్ హైవే అంట ఇది. ఇక్కడ రైట్ టర్న్ అయితే తీసుకోవాలి. చలో మళ్ళీ మనం హైవే మీదకి వచ్చేసినాం. మనకి ఇక్కడ నుంచి జస్ట్ హరిద్వార్ వచ్చేసి 72 కిలోమీటర్స్ ఉంది. అండ్ నా రూమ్ దగ్గరికి 90 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏదో మంచి డాబా ఏదో ఉంది. ఇక్కడ ఫుడ్కి అయితే ఆగుదాం. ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఫుడ్ ఆగాను, తినొచ్చి చెప్తా ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో అనేసి. మనకి ఇక్కడ ఫుడ్ బ్రేక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను రోటీ అను ఏదో కర్రీ చెప్పాడు, ఆ కర్రీ అయితే తీసుకున్నాను. ఫుడ్ అయితే 5/4 ఇస్తాను నేను రేటింగ్. దీన్ని ఇక్కడ టర్నింగ్ తిప్పడం, అబ్బో లగేజ్ మీద టర్నింగ్ తిప్పడం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ మనం లెఫ్ట్ తీసుకోవాలి. చలో మన ఫుడ్ బ్రేక్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేనైతే బిర్రగా తిన్నాను. ఒక 1 కిలోమీటర్లో మనకి టోల్ గేట్ అయితే రాబోతుంది. ఇక్కడ నుంచి రుద్రప్రయాగ వచ్చేసి 289 కిలోమీటర్స్ ఉంది. అండ్ బద్రీనాథ్ వచ్చేసి 345 కిలోమీటర్స్ అయితే ఉంది. ఫైనల్లీ మనం మన 4th టోల్ గేట్ కూడా క్రాస్ చేసాం. అండ్ మనం హరిద్వార్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ సిటీ నేమ్ వచ్చేసి హరిద్వార్ కుంభ సిటీ అంటారు. మనం చూసుకోవచ్చు దేవభూమి ఉత్తరాఖండ్ మే ఆప్కా ఏదో ఉంది హిందీలో. అక్కడ నాకు హిందీ అంతంత మాత్రమే, కానీ నేను ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర ఇవన్నీ చదువుకున్నాను. నేను 6th ఉన్నప్పుడు 5th ఉన్నప్పుడు ప్రాథమిక చదవటం స్టార్ట్ చేశాను. ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర ఈ 3 అయితే మన కంప్లీట్ అయిపోయినాయి. కానీ హిందీ మాత్రం అంతంత మాత్రమే వచ్చు నాకు. రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత నాన్ వెజ్ తినాలంటే అస్సలు అవ్వదు. ఎందుకంటే మనకి ఇక్కడ నాన్ వెజ్ అనేది ఎక్కడ అవైలబిలిటీలో ఉండదు. రెస్టారెంట్స్లో ఎక్కువగా మనకి వెజ్ హోటల్సే ఉంటాయి. ఈ రూట్ మొత్తం నేను చూస్తూ వచ్చాను కదా, ఎక్కడో రేర్ అనమాట మనకి నాన్ వెజ్ లవర్స్కి మాత్రం చాలా కష్టం ఇటు సైడ్కి వస్తే. మనకి దాబాస్ ఉన్నా సరే దాబాస్లో నాన్ వెజ్ అయితే అవైలబిలిటీలో లేదు. ఎక్కువగా ఇక్కడ వెజ్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం టెంపుల్సే కాబట్టి మనకి రిషికేశ్, హరిద్వారు దేవుడి భూమిగా పిలువబడుతుంది మనకి హరిద్వార్. అందుకే ఇక్కడ మనకి అవన్నీ అవైలబిలిటీ ఉండదు నాన్ వెజ్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇంకా మనకి 72 కిలోమీటర్స్ అయితే ఉంది. సన్సెట్ లోపల అయితే మనం వెళ్ళిపోతాం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ రైడర్ అయినా సన్ రైజ్ అయ్యేటప్పటికి రైడ్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ సన్సెట్ అయ్యే లోపల రైడ్ అనేది స్టాప్ చేసేయాలి. మనకి ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది రైడ్. మనకి ఇటు లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఇటు సైడ్ మొత్తం పచ్చని పొలాలతో
మంచి క్లైమేట్ అయితే ఉంటుంది. ఢిల్లీలో ఉన్నంత పొల్యూషన్ ఇటు సైడ్ అయితే ఉండదు మనకి. చూడండి మొత్తం చాలా బాగుంటుంది ఇటు సైడ్. వెదర్ మాత్రం చల్లగా పంట పొలాల మధ్యలో రైడ్ అయితే జరుగుతుంది. నాకు ప్రశాంతంగా ఉంది. ఎప్పుడైతే ఢిల్లీ ట్రాఫిక్ని దాటేసి వచ్చానో అసలు అప్పటి నుంచి ప్రశాంతంగా ఉంది. ఇంకొక 20 మినిట్స్లో హరిద్వార్ అయితే రీచ్ అవుతాను. అండ్ హరిద్వార్ మీదుగా నేను రిషికేశ్ అయితే వెళ్తాను. మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి కనిపిస్తున్న బిల్డింగ్ పేరు వచ్చేసి పతాంజలి యూనివర్సిటీ. అంటే పతాంజలికి సంబంధించిన యూనివర్సిటీ అన్నమాట ఇది. ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. లైట్గా ఫాగ్ పట్టేసింది. మొత్తం వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ లైట్గా ఈవినింగ్ 5కే ఫాగ్ అనేది స్టార్ట్ అయింది ఇటు సైడ్. ఇక్కడ ఒక లొకేషన్ కనిపిస్తే ఆగాను. ఒకసారి అటు చూడండి. మొత్తం మనకి గంగా నది చాలా బాగుంటుంది. ఫైనల్లీ మనం హరిద్వార్లో కూడా వచ్చేసాం. అసలు ఒక్కసారి లొకేషన్స్ చూడండి, అదిరిపోతాయి ఇటు సైడు. అండ్ మనకి దూరంలో చూసుకుంటే ఫాగ్ పట్టేసింది. బాబా ఏమన్నా ఉందా అసలు లొకేషన్. చూసుకున్నట్లయితే మనం హరికి పౌడీలోకి ఎంటర్ అవుతున్నాం. అండ్ బోర్డు మీద హరికి పౌడీ అని రాస్తుంది. మనకి ఇదంతా హరిద్వార్, పక్కన అంతా గంగా నది. బాబా అసలు ఏమన్నా ఉన్నాయా ఇక్కడ లొకేషన్స్. చూడటానికి మన 2 కళ్ళు అయితే సరిపోవు. అసలు అటు చూడండి ఎంత బాగుందో ఇటు సైడ్. మనం ఇక్కడ ఆగి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీస్తాను. ఇక్కడ అసలు ఏమన్నా ఉందా ఇటు సైడ్ లొకేషన్. నేను ఇక్కడ ఆపేసుకొని చిన్నగా 2 వీడియోస్ తీసుకొని వెళ్దాం ఇక్కడ లొకేషన్ని. మనకి ఇక్కడ బ్రిడ్జ్ చూడండి చాలా బాగుంటుంది. అండ్ కింద కనిపిస్తుంది మనకి గంగా నది అనమాట. గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. మనం ఈ బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేస్తున్నాం. శివుడి విగ్రహం చూడండి చాలా బాగుంది చూడటానికి, పెద్దది. నిజంగా చాలా బాగుంది హరిద్వార్ మాత్రం. హరిద్వార్ని దేవుడి భూమిగా పిలుస్తారు. ఇక్కడ సప్తమోక్షపురిలో ఒకటి మనకి హరిద్వార్. బాబా అసలు ఏమన్నా ఉందా చూడండి. అసలు సన్ రైజ్ అవుతుంది, మనకి సన్సెట్ అవుతుంది. ఇక్కడ నుంచి మంచి లొకేషన్స్ వస్తాయి కానీ ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపడానికి అయితే లేదు. చలో ఇక్కడ నుంచి నాకు జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఉంది నా రూమ్కి. నేను మళ్ళీ ఇక్కడే ఉంటాను ఒక 2-3 డేస్. వద్దాంలేండి, మొత్తం ఎలా ఉంటుంది ఏంటని చెప్పి మీకు చూపిస్తాను హరిద్వార్. ఫైనల్లీ మనం రిషికేశ్లో కూడా అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ మీరు చూసుకోవచ్చు మనకి మొత్తం ఇంకా ముందరికి వెళ్తే ఘాట్ రోడ్ అనమాట. నేను రిషికేశ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో అయితే తీసుకున్నాను. ఎందుకంటే నాకు అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుంది అడ్వెంచర్స్ చేయడానికి. అండ్ పార్కింగ్ అయినా మొత్తం సిటీలో ఉన్న ట్రాఫిక్ కన్నా కొంచెం సిటీ దూరంగా తీసుకుంటేనే మనకి తక్కువకి వస్తుంది. అండ్ అది కాక ట్రాఫిక్ ఉండదు, ఎటైనా వెళ్ళాలంటే ఇబ్బంది ఉండదు.
అందుకనేసి సిటీకి కొంచెం దూరంలో అయితే తీసుకున్నాను. నేను బుక్ చేసింది రిసార్ట్ అనమాట. అది కూడా ఓయో యాప్ నుంచి బుక్ చేశాను. చూద్దాం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ ఎలా ఉంటుంది ఏంటో అనేసి. నాకు ఇక్కడ నుంచి నా రూమ్ జస్ట్ 1.2 కిలోమీటర్సే ఉంది. త్రీ 50 మీటర్స్లో మనకి రూమ్ ఉంది. చూడండి ఎలా ఉన్నాయో రోడ్లు. జస్ట్ 200 మీటర్స్లో మన రూమ్ అయితే వస్తుంది. ఇక్కడ రైట్ తీసుకోవాలి అండ్ ఇక్కడ మళ్ళీ రైట్. ఇది సీక్రెట్ వాటర్ ఫాల్ రోడ్ అంట. ఇక్కడ ఏదో సీక్రెట్ వాటర్ ఫాల్ ఉండిద్ది, అందుకే ఆ పేరు పెట్టినట్టున్నారు. ఇక్కడ 150 మీటర్స్లో రూమ్ అని చెప్పి చూపిస్తుంది. చూద్దాం మనకి ఎక్కడ ఉంటుందో మన రూము, ఎలా ఉంటుందో. ఎయిటీ మీటర్స్లో మన రూమ్ అయితే వచ్చేసింది. ఇక్కడెక్కడో రైట్ అని చూపిస్తుంది, బట్ నా రూమ్ అయితే కనబడట్లేదు నాకు. అసలు రోడ్డు చూడండి ఎంత ఎత్తుగా ఉన్నాయో. ఇక్కడ రెండో బండి వచ్చిందంటే కారు అలాంటివి మనం వెళ్ళటం కష్టం. బైక్స్. ఇదే నేను ఉంటున్న రూమ్, హిమావాస ఇన్ అంట. మనం ఆ రిసార్టే బుక్ చేసుకుంది. ఏదో హట్ లాగుంది చూడటానికి, డిజైన్గా ఉందనేసి బుక్ చేశాను ఓయో యాప్లో. హిమావాస ఇన్. ఇక్కడ నుంచి అబ్బా లొకేషన్ చాలా బాగుంది. చుట్టూ చూడండి లొకేషన్. చలో మనం లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయితే అవుదాం రూమ్స్లో. ఫైనల్లీ రూమ్లో అయితే చెక్ ఇన్ అయితే అయిపోయాను. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మన రూమ్ అనమాట. రూమ్ అయితే ఓకే, పర్లేదని చెప్పుకోవచ్చు. అండ్ నాకు ఇది వచ్చేసి అరౌండ్ 2200 ఏమో పడింది పర్ డే. అండ్ నేను 3 డేస్కి అయితే బుక్ చేసుకున్నాను. నాకు అరౌండ్ 7000 అయితే ఇక్కడే రూమ్స్కి అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనం రిషికేశ్ ఎలా ఉంటుంది ఏంటనేసి నెక్స్ట్ వీడియోలో మొత్తం వ్లాగ్ అయితే చేసి పెడతాను. అందరికీ జై శ్రీరామ్.